నాకు నిజంగా అనిపించింది ఏమిటంటే కాశీలో ఉన్నటువంటి విశ్వనాథుడు, కాశీ క్షేత్రంలో కొలువైన విశ్వనాథుడు వచ్చి తన నందిని నాకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రూపంలో ఇస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది. ఒక బహుమానంగా భగవంతుడు. ఎందుకంటే నందులు వచ్చాయి, మీకు చాలా వచ్చాయి నాకు, అయితే ఇది కూడా దగ్గర పెట్టుకో, ఇది ఇంకా కొంచెం దీంట్లో ఇంత వెలుగుంది అని చెప్పినంత ఒక ఒక ఫీలింగ్. అంటే మామూలుగా ఇలాంటప్పుడు ఏమనిపిస్తుందంటే చాలా అమితానందం కలిగింది నాకు. మాటలు రావట్లేదు, ఏం మాట్లాడాలో తెలియటం లేదు. ఇవన్నీ మామూలుగా మనం చెప్పుకోవలసిన మాటలు, చెప్పుకుంటున్న మాటలు, అలవాటైపోయిన మాటలు. నాకు భగవంతుడు ఏమిటంటే నాకు ఇచ్చింది, నాకు ఇవాళ ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిందని తెలిసిన ప్రతి క్షణం నుంచి ఎన్ని చోట్ల నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయో తెలిసిన తర్వాత నాకు ఇంత వేల మంది నాకు అభిమానులు ఉన్నారు దీనికి అని ఒక చాలా గర్వంగా ఉంది. మోర్ దాన్ ది అవార్డ్, ది రెస్పాన్స్ ఆఫ్ ది అదర్ పీపుల్. నేను పడాల్సిన ఆనందాన్ని వాళ్ళు అనుభవిస్తూ వాళ్ళ యొక్క ఆనందాన్ని వెలిపిస్తున్నప్పుడు కేవలం వాళ్ళు ఏదో మొహమాటాని కోసమనో లేకపోతే అటెండెన్స్ వేస్తారా లేదా, ఆయనకు వచ్చింది కాబట్టి మనం ఇవాళ మాట్లాడేమా లేదా అని ఎవరైనా అటెండెన్స్ వేసుకుంటున్నారా అని చెప్పే వ్యక్తులు కాదు వాళ్ళందరూ కూడా. ఫోన్ చేసిన వాళ్ళు ఎక్కడెక్కడి వాళ్ళు చిన్న చిన్న వృత్తులు చేసుకునేవాళ్ళు, మామూలుగా ఉండేవాళ్ళు, టీచర్స్, ఇలాంటి ఫోన్లు రావటం మొదలు పెడుతున్నాయి. అందువల్ల నాకు అనిపించింది ఏంటంటే మనం ఏమి చేసాం, అదే నేను చాలా చోట్ల కూడా చెప్తుంటాను, ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారం కాదు. నేను తీసే సినిమాలు ఏవో కళా పోషణ కోసం, కళని మనం నిలబెట్టడం కోసం అని నేను ఏ సినిమా చేయలేదు. భయభక్తులతో ఇది నా యొక్క విద్యుక్త ధర్మం. ఒక దర్శకుడిగా నాకు భగవంతుడు నాకు ఒక పొజిషన్ ఇచ్చిన తర్వాత నేను దాన్ని ఎలా వినియోగం చేసుకోవాలి, ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటి ఒక పాఠాన్ని మా తల్లిదండ్రుల దగ్గర నేర్చుకున్నాను కాబట్టి అలాగే చేసుకుంటూ వెళ్ళాను. దానికి ఈక్వల్గానే ప్రజల యొక్క అభిమానం సంపాదించగలిగాను. ఇవాళ చాలా దురదృష్టకర విషయం ఏంటంటే ఇవాళ ఏడిద నాగేశ్వరరావు పుట్టినరోజు చెబుతున్నారు పిల్లలు. నా మోస్ట్ ఆఫ్ మై జర్నీ ఈజ్ విత్ హిమ్ ఓన్లీ. అందరూ అడుగుతారు, మీరు ఏడిద నాగేశ్వరరావు సినిమాలకి అంత బాగా ఎలా వస్తుంది, ఆ మ్యూజిక్ ఎలా వస్తుంది, ఆ కథలు ఎలా తయారవుతాయి ఏమిటి అని అడిగినప్పుడు, ఎందుకంటే ఆయన ఒక నిర్మాతగా ఒక దూరంగా అలాగే ఉంటాడు తప్ప అన్నిట్లోనూ తనే కల్పించుకుని ఇది ఎవరైనా వచ్చినప్పుడు మనం కూడా దీంట్లో ప్రమేయం ఉంది, నేను నిర్మాత అని చెప్పుకునేది. ఎప్పుడు ఇంతవరకు ఇన్ని సినిమాలు చేశాము ఏనాడు కూడా నా పేరు పెట్టి పిలిచినంత వరకు నేను వెళ్ళలేదు. ఆయన ఏమండి డైరెక్టర్ గారనే పిలుస్తాడు. తర్వాత ఒక సినిమా మా ఫాదర్కి అంకితం చేశాడు ఆయన టైటిల్స్. అలాగా అందరి యొక్క అభిమానం నేను పొందగలిగాను. చాలా ఆనందంగా ఉంది ఇవాళ. నిజానికి ఇది మరి హైయెస్ట్ అవార్డు అంటారు కదా ఫిలిం ఫీల్డ్. ఆ అవార్డు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా మీరు ఇచ్చిన సపోర్టు, మీరు ఇచ్చిన నాకు ఈ అభిమానానికి కూడా మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ, అఖండ అశేషమైనటువంటి ఆంధ్ర ప్రజలందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ, నాకు మీ దగ్గర నుంచి కోరేది ఏమీ లేదు, నాకు ఆరోగ్యం ఇమ్మని మనసారా కోరుకుంటాను. సాధారణంగా ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి వస్తూ అంటారు. అంతకంటే ఎన్ని అవార్డ్స్ కంటే ఐశ్వర్యం అనేది వేరు ఏమీ లేదు. కాబట్టి నాకు మీ ప్రతి అక్షరంలోనూ నాకు ఒక్కొక్క సంవత్సరం పెంచండి మీ అభిమానాలు, అది చాలని కోరుకుంటూ సార్. ఫస్ట్ అవార్డు ఫస్ట్ ఫోన్ కాదు కానీ అది వాళ్ళే సెకండ్ ఫోన్. అది ఫిల్మ్స్ డివిజన్ బాంబే వాళ్ళు ఇంటర్వ్యూ కావాలి మీది అని ఏం చెప్పకుండా పొడిగా చెప్పారు. ఇట్లా ఈ మాట ఇంటర్వ్యూ ఫ్రమ్ ఫిల్మ్స్. ఆయన ఒక డైరెక్టరేట్ నుంచి మాట్లాడాడు, పెద్ద పొజిషన్ చాలా మాట్లాడి ఇట్లా కావాలంటున్నాడు. అంటే నేను కూడా పెద్ద ఊహించలేదంతా. అంటే వస్తుంది అనుకుంటే ఊహించవచ్చు కానీ ఎక్కడ సూచనలు కూడా కనపడలేదు. వస్తుందని కూడా నేను అనుకోలేదు, ఆశించలేదు కూడా. అట్లా ఆశించలేదంటే మళ్ళీ ఇవన్నీ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ వస్తాయి వచ్చినందుకు, అవన్నీ కాదు. కానీ అది ఫస్ట్ ఫోన్. తర్వాత సెకండ్ ఫోన్లోనేమో చెప్పారన్నమాట, ఇట్లా ఉంది, మీరు ఎవరితో డైవల్ చేయొద్దు ఇప్పుడెప్పుడే, రేపు వచ్చి మేము ఇంటర్వ్యూ తీసుకుంటాం మేము. ఇది మామూలు మాట అండి, ఇవన్నీ పడికట్టులాళ్ళు. ఇవన్నీ ఇప్పుడు జ్ఞానకథ అంటుంది బెంగళూరు నుంచి ఫోన్ చేస్తూ, ఎప్పుడో రావాల్సిన వారు ఇప్పుడు మీకు వచ్చింది.
ఎప్పుడో రావాల్సిన 75 సంవత్సరం ఇప్పుడు వచ్చిందంటే 75 సంవత్సరం వస్తే వస్తుంది. 73 ఎందుకు వస్తుంది? 75 అన్నట్టుగా అదే ఎప్పుడో రావాల్సిన వర్షాలు ఇప్పుడు వస్తున్నాయి. అది అనేది ఒకటి. తర్వాత మన పడికట్టాళ్ళు ఏమిటంటే ఇది ఇది మీకంటే కూడా ఆ బిరుదుకే ఆ గౌరవం. ఇవన్నీ పడికట్టురాళ్ళు మాటలు ఇవన్నీ. అడిగిన తడవగానే మీరు వచ్చారు అంటే ఇంకే పర్లేనట్టు వాడికి. అట్లాగే అది ఎట్లా తెలుస్తుందండి మనకి? వాళ్ళ మనసులో ఏముండి ఎట్లా ఏమనుకున్నారో కూడా తెలియదు. బట్ అంటే మీ ఉద్దేశం ఇది అర్హుడవునా కాదా అని క్వశ్చన్ చేస్తున్నారా? ఒక కళారూపం లాగా తీర్చిదిద్దినందుకు వచ్చిన గౌరవం కానీ ద హైయెస్ట్ ప్రైడ్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కదండి. సో ఇలాంటి ఒక అత్యుత్తమ పురస్కారం అందుకోవడంలో మీకు మీ కెరీర్ కానీ మీ దీన్ని ఒకసారి అవలోకనం చేసుకుంటే ఎలా అనిపిస్తుంది? అంటే అంత మంచి సినిమాలు తీశారు కాబట్టి వచ్చిందనేది ప్రతి ప్రేక్షకులకు తెలుసు. యాజ్ ఏ డైరెక్టర్గా మీ నిబద్ధత, మీ కమిట్మెంట్. నేను అనేక సార్లు ఇంటర్వ్యూస్లో చెప్తానండి, నేను ఏ క్రియేటివ్ ఆర్టిస్టు కూడా సంతృప్తిగా బతకలేడు జీవితాంతం. వాడు ఎప్పుడు అసంతృప్తితోనే ఉంటాడు. ఎవరైనా వచ్చి శంకరాభరణం మీకు మ్యాగ్నామ్ ఓపస్ అది చాలా అత్యద్భుతం సాచురేషన్ వచ్చేసింది అంటే నేను నమ్మను. అప్పటికి ఆ టైంకి అది ఓకే. అంతే తప్ప నేను చాలా కాలర్ ఎత్తుకుని తిరిగేసి ఇది చాలా గొప్ప సినిమా అంటే ఇప్పటికి కూడా నేను చెప్పను. మీకు బాగా సంతృప్తినిచ్చిన పిక్చర్ అడగండి, మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టిన పిక్చర్ ఏదో అడగండి, చెప్పగలరు. అది సిరివెన్నెల. మీరే చెప్పారు. అదే మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది, మళ్ళీ నా చేత అనిపించద్దు. జనరల్ గా ఇలాంటి అవార్డులు వచ్చినప్పుడు పరిశ్రమ నుంచి స్పందన రావడం సహజం. కానీ సినీ ప్రేక్షకులు కానీ తెలుగు ప్రజలు కానీ ఎంతో ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు. మీకు రావడం ఆ మాట వాస్తవం. అంటే వచ్చే ఫోన్లు అది నాకు తెలుస్తున్నాయి కదా, ఇందాక నేను చెప్పాను. నేను అది చాలా మనస్ఫూర్తిగా నాభిలోంచి వచ్చే మాటలు తప్ప ఏదో పొగడతలు కాగా వాళ్ళు ఎవరు చెప్పట్లేదు. అండ్ నేను ఇప్పటికి కూడా అందరికీ చెప్పేది అది, మనం ఒక నిబద్ధతతో, ఒక క్రమశిక్షణతో, ఒక పద్ధతి, ఒక కమిట్మెంట్ అనేది ఇంగ్లీష్ వర్డ్ బెటర్ వర్డ్. ఒక కమిట్మెంట్తో కనుక చేస్తే తాత్కాలికంగా కొన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అటు ఇటు అయినా కూడా శాశ్వతంగా నిలిచిపోతాయి. ఎప్పటికైనా చెప్పుకోవాలి అంటే బలాంది. ఇవాళ మనం ఏదైనా చెప్పుకోవాలంటే పిల్లలు ఏడుస్తున్నారు, అన్నం తింటలేదు, అలా మాయాబజార్ వేస్తూ పెట్టండి, వాళ్ళు అన్నం తింటారు, పిల్లలు అన్నం తింటారు. ఏది బలాన్ని ఒక సినిమా వేయండి, పిల్లలు నిద్రపోతారు అని చెప్పుకునేటంతటి స్థాయికి ఆ సినిమాలు వాళ్ళు తయారు చేశారంటే ఇప్పటికి కూడా 50 ఏళ్ళు 60 ఏళ్ళు అయిపోయిన తర్వాత కూడా నిజంగా వాళ్ళు మహానుభావులు వాళ్ళు. అందుకని వాళ్ళందరినీ తలుచుకోవాలి. ఇప్పుడు నిజానికి ఈ అవార్డు గురి అది కూడా పడికట్టురాళ్ళు అయిపోయినాయి. అందుకని ఏంటంటే ఏ మాట మాట్లాడినా ఈయన మామూలుగా పడికట్టుగానే మాట్లాడుతున్నారు. నా నిర్మాతలందరికీ నేను చాలా కృతజ్ఞుడండి, నిజంగానే కృతజ్ఞుడండి. ఎందుకంటే నన్ను ఎక్కడ అడ్డం పెట్టలేదు ఎవరు. ఉదయం అని రాయించకండి సార్, అర్థం కాదు ఎవరికి, పొద్దుటేళ్ళని రాయండి అని ఎవరు అనలేదు. ప్రాగ్దిశ వీణియ పైన మయూక తంత్రుల పైన అంటే ఒప్పుకున్నారు. సో ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు హౌ కెన్ ఐ ఫర్గెట్ ది ప్రొడ్యూసర్స్? వాళ్ళు దే హావ్ గాట్ దేర్ సే. నిజానికి అర్థం కావదండి జనానికి ఇలాంటి పాటలు రాయించుకుంటున్నారు మీరు అని అంటే. పాటల విషయానికి వద్దాం. సాహిత్యం అంతా కూడా మన సాహిత్యం చాలా బాగుంటుందని కదా పేరు. అది వేరే సంగతి. అది ఇప్పుడు ఈ సందర్భంలో చెప్పుకోవాల్సింది కాదుగా, అట్లాంటిది కాదు, అది వేరే మీటింగ్. అందుకని ఎంతో మంది యువ దర్శకులకి ఇన్స్పిరేషన్ గా నిలిచింది మీరు. ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న సినీ దర్శకులకి మీరు ఇచ్చే సలహా వాళ్ళే మాకు సలహాలు చెప్తున్నారు. మనం చెప్పేది కండి బాబు, వాళ్ళు అంత పెరిగిపోయారు. వాళ్ళు మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేసుకోండి, ఇంకా 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 ఆ గోదావరి నది, కృష్ణా నది, ఆ టెంపుల్స్ అవి పట్టి వెళ్ళాడకండి. ఓల్డ్ అనే సోషల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, వాటి మీద ఏదైనా సినిమా తీయండి బాబు అని వ్యంగ్యంగానో నిజంగానో ప్రత్యక్షంగానో పరోక్షంగానో. మీకు తెలియదు అనుకుంటారని అలా అది ఉంది. అది మనం ఏం చెప్పేది లేదండి. అందరూ తెలియగల వాళ్ళు. ఎవ్వరు ఇందుట్లో మనం ఈ సినిమా ఎందుకని ఈ డైరెక్టర్ ఇలా తీశాడని ఆలోచించే, మన కామెంట్ పాస్ చేసే ముందర
వాడు ఎన్ని ప్రెషర్స్కి లోన్ అవుతున్నాడో మీరు ఒకసారి ఆలోచించండి. He has got lot of pressures from so many sides. It may be artist, it may be producer, it may be artist second wife or something. ఎవరైనా కాదు, ఏదైనా కానీ అన్ని ప్రెషర్స్కి లోన్ అయ్యి వాడు సినిమా బయట తెచ్చుకుంటే, ఒక సినిమా బయటకు వస్తే చాలు అని కష్టపడి తీస్తారు. అంతే తప్ప వాళ్ళు ఎవరికి తెలివితేటలు లేవని కాదు, ఇలా తీయలేరని కాదు. అందరికీ అవకాశం ఇస్తే తీయగలరనే నా నమ్మకం. చాలా ప్రగాఢ విశ్వాసం ఇప్పటికీ. అలా మనకి బయటకు వచ్చినవి కొన్ని అట్లాంటి ప్రెషర్స్ లేకుండా బయటకు వచ్చినవన్నీ చాలా సక్సెస్ఫుల్గానే పోతున్నాయి కదా, మనం చూస్తున్నాం రీసెంట్గా. సో మనం ఇచ్చే సలహా ఏమీ లేదు, మన మనం ఉండటం చాలా ఉత్తమం. వాళ్ళు ఎట్టగైనా నన్ను అసలు దీంట్లోకి లాగింది వాళ్ళైనా కూడా నేను నా కెరియర్ ఎట్లా ఉంటుందో, ప్రతి నిమిషం వీడు ఏమైపోతాడో, ఇట్లాంటి ఫీల్డ్లోకి వచ్చాడు వీడు మరి ఎట్లా బతికి బట్ట కడతాడా అని ఎంత ఆలోచన వాళ్ళు ఆలోచిస్తూ ఉండేవారు. వాళ్ళు ముఖ్యులు కదా, నా తల్లి నా తండ్రి జన్మనిచ్చిన వాళ్ళని తలుచుకుని తీరాలి నేను. ఎందుకంటే ప్రతి నిమిషం వాళ్ళు మా అబ్బాయి బాగుండాలి. మా ఫాదర్ జాతకం చూసి ఒకళ్ళు వచ్చి అన్నారు కదా, మీ జాతకం బాగలేదండి, ఇప్పుడు చాలా మీకు స్థానభ్రష్టత్వం ఉంది, మీరు బెజవాడి నుంచి మెడ్రాస్ వచ్చేయాల్సి వచ్చింది, మీకు వాహన యోగం లేదు, ఉన్న కారు కూడా కంపెనీ తీసేసుకుంది, మరి నీకు ఇది చాలా బ్యాడ్ పీరియడ్ అన్నారు. నాకు ఇదే గుడ్ పీరియడ్ అన్నారు ఆయన. ఎట్టాగానే అడిగాడు అతను, ఎవరో కాదు రామానుజాచార్యులు, సముద్రాల జూనియర్. ఎట్లా బాబాయ్ నువ్వు ఎట్లా అంటున్నావు, మరి జాతకంలో ఇది ఉంది కదా అన్నాడు. నేను ఎవరింటో ఉంటున్నాను రా అన్నాడు. శంకరాభరణం తీసి నా కొడుకింట్లో ఉంటున్నాను. వాడి కారు నేను ఉపయోగించుకుంటున్నాను. నాకు వాహన యోగం లేదని ఎందుకు అనుకోవాలి, స్థానభ్రష్టతో ఎందుకు అనుకోవాలి. వేర్ ఐఎమ్ స్టేయింగ్ విత్ హిమ్. హూ ఈజ్ హీ? ఈ సో అండ్ సో. అట్లాగా మనకి వాళ్ళ ఎందుకు తలుచుకుంటామంటే వాళ్ళు నిజంగా తర్వాత వీళ్ళందరూ తలుచుకోవాల్సిందే, నేను కాదంటలేదు. అంత మాత్రం చేత వీళ్ళని తలుచుకోకుండా వాళ్ళని కూడా మర్చిపోయాడు అనే అంత దుర్మార్గుడిని కాదు. అందుకని మొట్టమొదటి తలుచుకుంటున్నాను అన్నారు కాబట్టి ఆ మాట అనాల్సి వచ్చింది. ఇది కూడా చాలా కాంట్రవర్షియల్ క్వశ్చనేనండి. అసలు సినిమా ఈజ్ అన్ ఎస్కేపిస్ట్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. సినిమా ఈజ్ ఎ కమర్షియల్ ఆర్ట్, దీని మీద కూడా మనం ఒక వ్యాపారం చేసుకుంటున్నాం, దీనికి తగిన రిటర్న్స్ రావాలని కొంతమంది ఉన్నారు. సినిమా ఈజ్ ది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ నౌ ఫర్ ఆల్ మాసెస్ అండ్ అందరికీ ఇదే ఎంటర్టైన్మెంట్ కాబట్టి దీని ద్వారా మనుషులకి ఒక సన్మార్గంలో పెట్టి చేయవలసిన బాధ్యత కూడా నిర్మాతలకి దర్శకులకి ఉందని కొంతమంది అంటున్నారు. సో ఇట్స్ ఇటర్నల్ క్వశ్చన్, ఇట్స్ గోస్ ఆన్. ఎవరి మనస్సుకుని వాళ్ళు తట్టుకుని నేను ఏం చేయాలి అని ఆలోచించాలి తప్ప ఒక ఎనన్సియేట్ చేసి ఇది యాక్సియోమాటిక్గా ఇది చెయ్యాలి అనే రూల్ పెట్టడం ఎవరికి. నాకు చాలా గట్టిగా నమ్మాను కాబట్టి ఇట్స్ ఎ ప్రూఫ్. నేను నమ్మాను కాబట్టి వాడు అవార్డు నాకు వచ్చింది. నేను నమ్మి అది చేశాను. చేయకపోతే ఏదైనా ఒక సినిమా ఉంటే చెప్పండి, నేను ఏదైనా ఉంటే మళ్ళీ కరెక్ట్ చేసి ఆ సినిమాని బాగు చేస్తాను. ఓ సినిమాలో మీరు చెప్పలేదు దీంట్లో నైతిక విలువలు లేవు అని ఒక సినిమా చూపెట్టండి, ఐఎమ్ ఏ గేమ్, ఐ కెన్ డిస్కస్ విత్. అది సక్సెస్ సాధించారు, అది మిగతా వాళ్ళు కూడా నమ్మాలి అని నేను అన్నాను. సప్తపదిలో డైలాగ్ ఉంటుంది, ఆయన హరిజనుడికి ఇచ్చేసి తన యొక్క మనవరాలను వెళ్ళిపోతుంటే అయితే మీలాగా మేమందరం నమ్మాలా అని అడుగుతారు. అక్కడ ఉన్న జనం సంఘం అడుగుతుంది. నేను నమ్మమని అడగట్లేదు, నా దారి నేను చూసుకుంటాను. ఇదే పద్ధతి అని నేను చెప్పటంలా. చాతుర్వర్ణ్యం మయా సృష్టం ఇవన్నీ వస్తాయి దాంట్లో. అసలు వివాహం అంటే అట్లాగే నేను నమ్మింది మీరు నమ్మండి, నేను ఎవరికి చెప్పను. నా నమ్మకం నాది. నేను మా అమ్మని అమ్మ అనే పిలుస్తాను, ఇంకా మమ్మీ అని పిలవటల్లా. మీరు పిలవద్దని నేను అన్నాను. అది ఎందుకు మనకి మన పద్ధతి ఏమిటో మనం వెళ్ళటం మంచిది, కానీ మీతో ఇతరుల మీద రుద్దటం మనకి అధికారం ఉంది లేదు. ఇంట్లో డైరెక్షనే ఎక్కువ, సినిమా డైరెక్షన్ తక్కువ, ఇంట్లో డైరెక్షన్ ఎక్కువ. పాత్రలు దేవుందండి, ఇంకా మనకి తెలుసు, మన వయసు తెలుసు, మన క్యాపబిలిటీ మనకి తెలుసు. అది నేనుగా అనుకోలేదు అప్పుడు కూడా, ఇప్పుడు నేను అనుకోవట్లేదు. ఎవరైనా అది సరిపోతాడు, ఈ ముసలి తాత పళ్ళు కూడా లేవు ఇప్పుడు, ఇలాంటి వాడు ఉంటే బెటర్ అనుకుంటే వాళ్ళే వస్తారు నా దగ్గరికి. ఒకప్పుడు మంచి వాళ్ళతో దానివల్ల అడ్వాంటేజ్ ఒకటి నేను కనిపెట్టింది ఏంటంటే ఐఎమ్ మూవింగ్ విత్ ఆల్ యంగ్స్టర్స్ నౌ, యంగ్ డైరెక్టర్స్, యంగ్ కెమెరామెన్,
యంగ్ రైటర్స్, యంగ్ పీపుల్, మీలాంటి వాళ్ళందరూ కలుస్తారు నాతో. అండ్ ఆటోమేటిక్గా యూ షో దట్ రెస్పెక్ట్ టు ఏ లెజెండ్. కానీ ఎందుకని ఎంజాయ్ చేయకూడదు? కమల్ హాసన్ చెప్పాడు నాతో నేను సినిమా చేస్తున్నప్పుడు, ఇట్స్ ఏ పెయిడ్ హాలిడే అండి, మీకు శుభ్రంగా హాయిగా ఒప్పుకోండి, సినిమా గౌరవిస్తారు, తీసుకెళ్తారు, యాక్ట్ చేసుకుంటారు, వచ్చేస్తారు, మీకు ఏ ఇబ్బంది లేదు. అందుకని నటించడానికి నాకేం ఇది లేదు. బట్ ఐ నో మై లిమిటేషన్స్. వెరీ కాన్షియస్. మీరు డైరెక్షన్ చేస్తానంటే త్రివిక్రమ్ గారు ప్రొడ్యూస్ చేస్తారని చెప్పారు. మీతోనే ఒకసారి మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇంకా సినిమా? సరే, ఆయన అడగండి ఎప్పుడైనా మీరు, ఒకసారి ఎప్పుడు చేద్దాం సార్ అని, ఇప్పుడు చేస్తున్నారు సార్ అని అడగండి. అది బెటర్ కదా నన్ను అడిగే బదులు. సార్ ఇప్పుడు వస్తున్న చిత్రాల్లో కానీ చిత్ర దర్శకుల్లో కానీ మీకు ఇష్టమైన వారు, మీకు నచ్చిన పంట దర్శకులు ఎవరు? అందరూ నచ్చుతారు. నేను మొదట్లో చెప్పాను మీకు నేను, ఎందుకంటే ఏ దర్శకుడిని మనం తప్పు పట్టేది లేదండి అసలు. విత్ వాట్ డిఫికల్టీస్ దే ఆర్ మేకింగ్ ఏ ఫిలిం అని ఆలోచిస్తే మనం అందరి మీద మనకి ఒక సానుభూతి ఉంటుంది. ఎవరు తక్కువ వాళ్ళు కాదు దీంట్లో. వాళ్ళు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆ డైరెక్టర్ని పెట్టుకున్నారంటే పిచ్చివాళ్ళు అవి పెట్టుకోరు కదా. అందరూ అక్కడ ఆలోచించాలి. మనం తగిన వనరులు లేక, తగిన సదుపాయాలు లేక, తగిన ఈ ప్రెషర్లన్నీ తట్టుకుని ద్రౌపది అయితే 5గురే భర్తలు, ఓ దర్శకుడికి 50 మంది ఉంటారు మొత్తం. నేను నిజంగా చెప్తాను, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సాటిస్ఫై ఆల్ దీస్ పీపుల్. నిజంగా అలా బయటకు వస్తున్నారంటే చూస్తూ ఉంటా కదా, నేను కూడా యాక్ట్ చేస్తున్నప్పుడు చూస్తూ ఉంటా కదా. నాదంతా ఎప్పుడు ఒకటే, మన సాహిత్యము, మన సంగీతము, మన నాట్యకళ, వీటి మీద ఎంత తీసినా ఇంకా తీయటానికి సబ్జెక్ట్ ఉందనే నా ఫీలింగ్. వాళ్ళు ఎంత అన్నా ఇదే పట్టుకు వెళ్ళాడుతున్నారని గబిలలాగా వాళ్ళు అనుకున్నా కూడా ఇట్ ఇస్ నథింగ్. మనం చేసేది ఏమీ లేదు, ఇంకా ఉంది దీని మీద తీయాలంటే. మన కళారూపాలు ఎన్ని ఉన్నాయండి, అజ్ఞాతంగా ఉన్నవి ఎన్ని ఉన్నాయి. వాటన్నిటినీ స్పృశిస్తే ఏదో సబ్జెక్ట్ వస్తుంది మళ్ళీ. కాబట్టి అలా నాకు ఏమీ ఇది తీయాలనుకున్నాను, ఇది నా జీవిత లక్ష్యం, ఇది తీయలేకపోయాను అనేది ఏమీ లేదు. అలా అని చెప్పి నేను నా తృప్తి కొద్దీ నేను తీసేశాను, ఇక తీయవలసింది కూడా ఏమీ లేదని కూడా నేను